వెల్కమ్ టు PM7 వార్తలు. బీర్లపై భారత జాతిపిత మహాత్మా గాంధీ ఫోటో ముద్రించినట్లు ఉన్న టిన్స్ ని సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోపై ఇండియన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ బీర్ ఏ దేశానికి చెందింది, దానిపై గాంధీ ఫోటోను ఎందుకు ముద్రించారు అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. మన దేశంలో చలామణిలో ఉన్న ప్రతి కరెన్సీ నోటుపై మహాత్మా గాంధీ ఫోటో ఉంటుంది. ఆయన మన జాతి పిత, స్వాతంత్ర సమర యోధుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశానికి స్వాతంత్రం తెచ్చేందుకు అహింస మార్గంలో వెళ్లి బ్రిటిష్ వారిని ఈ దేశం వదిలి వెళ్లేలా చేసిన గొప్ప నాయకుడు. అలాంటి గొప్ప వ్యక్తిని గౌరవించడం కోసం మన దేశ కరెన్సీ నోట్లపై ఆయన ఫోటోను ముద్రించడం జరిగింది. అయితే తాజాగా ఓ దేశంలో ఏకంగా బీర్లపై గాంధీ తాత ఫోటో, పేరు, ఆయన సంతకం ముద్రించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రీవోట్స్ హాజీ IPA పేరుతో బీర్ టిన్స్ కనిపిస్తున్నాయి. దానిపై మహాత్మా గాంధీ ఫోటో, ఆయన సంతకం ముద్రించి ఉన్నాయి. దీనిపై భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గొప్ప నాయకుడిని అవమానించేలా ఆయన ఫోటోను బీర్లపై ముద్రించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గాంధీ తాత మద్యపానం నిషేధించాలని కోరిన వ్యక్తి, జీవితం మొత్తం శాకాహారిగా మద్యం ముట్టని వ్యక్తిగా ఉన్న ఆయన ఫోటోను ఎలా బీర్ టిన్స్ పై ముద్రిస్తారంటూ నెటిజన్లు సైతం ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రష్యాలోని నిజ్నీ నోవ్గోరోడ్ లోని ఒక బార్ లో ఫుట్బాల్ అభిమానులు భారత స్వాతంత్ర సమరయోధుడి పేరు పెట్టబడిన బీరు తాగటం ద్వారా అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ బ్రేవరీ గాంధీకి అంకితం చేయబడిన టిన్స్ ను మాత్రమే కాకుండా ఇతర ప్రముఖ నాయకుల పేర్లు, ఫోటోలు ముద్రించిన బీర్ల టిన్స్ ను కూడా విక్రయిస్తుంది. మదర్ టెరిసా, నెల్సన్ మండేలా, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పేర్లతో కూడిన బీర్లను కూడా రీవోట్ ఉత్పత్తి చేసినట్లు సమాచారం. అయితే మహాత్మా గాంధీ ఫోటోతో ఉన్న బీర్ సోషల్ మీడియాలో వైరల్ అవటమే ఇదే తొలిసారి కాదు. 10 ఏళ్ల క్రితం ఓ US కంపెనీ కూడా గాంధీ ఫోటోను బీర్ బాటిల్ పై ముద్రించింది. ఈ అంశంపై హైదరాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కంపెనీ క్షమాపణలు చెప్పింది. ఇక ఇలాంటి సంఘటనలు జరగకుండా మన కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే మంచిదని పలువురి అభిప్రాయం. అలాగే సోషల్ మీడియా వేదికగా దీనిపై మరింత పోరాటం చేయాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.